లైవ్ వస్తుంది స్టిక్కర్ అంటాను చూసుకోవాలి. ఇక్కడ ఇట్లా పెట్టుకోండి రాజు. రాజు కదా 2025 బతుకమ్మ టీవీ క్యాలెండర్ లాంచ్. 2015 నుంచి స్టార్ట్ అయ్యి 10వ సంవత్సరం సందర్భంగా ఇక్కడి నుంచి మరో ఇంకో 10 సంవత్సరాల పాటు ఇంకా దీన్ని శాటిలైట్లోకి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. బతుకమ్మ క్యాలెండర్ని ఈరోజు 2025 సంవత్సరంలో రిలీజ్ చేసిన సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ శుభాభినందనలు. బతుకమ్మ అనే ఛానల్ని తెలంగాణ రాష్ట్రంలో 2015 సంవత్సరంలో కల్పన మేడం గారు స్టార్ట్ చేశారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో ప్రజాదరణ పొంది, బతుకమ్మ అనే ఒక ఛానల్ లేకుంటే కస్టమర్ టీవీ చూసే పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఈ రోజుల్లో బతుకమ్మ ఛానల్ అనేది అంత డెవలప్మెంట్ అయ్యింది. ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని నేను మనసారా కోరుకుంటూ, రాబోయే రోజులలో ఇంకా ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ బతుకమ్మ ద్వారా అందించాలని మేనేజ్మెంట్కు నేను కూడా మరోసారి విన్నపం చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఈరోజు అనగా ఈరోజు డిసెంబరు 29-30 రోజు మనము 2025 కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించాము ఇప్పటికే. ఈరోజు మన బతుకమ్మ టీవీ యాజమాన్యానికి, మన CEO గారికి, ఆ తర్వాత మన ఎంతమంది అయితే యాజమాన్యం ఉన్నారో అందరికీ, రిపోర్టర్స్కి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర సందర్భంగా 2025 రాబో నూతన సంవత్సరానికి ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, రిపోర్టర్స్కు, బతుకమ్మ టీవీ యాజమాన్యానికి అందరికీ శుభాభినందనలు. స్మార్ట్ పే ఎండి అయిన కొల్లా కిషోర్ గారికి ప్రత్యేక అభినందనలు. ఈ రోజు నుంచి మొదలుకొని మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్ డిసెంబర్ 30కి మనం పూర్తి చేసి, ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్లుగా
మనం నూతన క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాం. దీనివలన మన ప్రజలందరికీ ప్రేక్షకులందరికీ కూడా దగ్గర కావడానికి ఆస్కారం ఉంది. అందువల్ల అందరూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.